మన దేశంలో శిల్పశాస్త్రం అంటే ఏ దేశం ఇంకా ఇంజనీరింగ్ టెక్నాలజీలో కన్ను విప్పడం చేత కాని రోజుల్లో నా దేశం ఆకారైనటువంటి దేవాలయాలు సంగీత పరికరాలు తీసుకురాలేదు, స్తంభాలు చెక్కారు. ఇప్పటికి రామప్ప దేవాలయంలో స్తంభాన్ని ముట్టుకుంటే సరిగమ పదని పలుకుతాయి, మృదంగాలు పలుకుతాయి, వీణానాదం పలుకుతుంది చేశారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో పేరిణి శివతాండవం. అసలు అంతమంది ఆ నృత్యం చేసేటటువంటి వాళ్ళు నిలబడి ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మోగించేవారు. ఆ మృదంగాలు వాయిస్తూ ఆ నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఆ తాండవం చేస్తుంటే మంచాన పడి ఉన్నవాడు కూడా లేచి కత్తి పట్టుకుని యుద్ధానికి బయలుదేరుతాడు. వీరరసం ఆవిష్కరింపజేస్తారు. ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు పేరిణి శివతాండవం చేయించి సైన్యాన్ని పంపించేవారు. అటువంటి పేరిణి శివతాండవ ప్రక్రియని విపరీతమైనటువంటి పరిశోధన చేసి మళ్ళీ ఆంధ్రదేశానికి అందించాడు మహానుభావుడు. వాళ్ళందరూ తెలుగు జాతి రత్నాలు, ప్రాతస్మరణీయులు. మన యువతరం వాళ్ళ గురించి చదువుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళని, వాళ్ళ కీర్తి ప్రతిష్టల్ని, వాళ్ళు అనుసరించిన మార్గాల్ని చూడాలి. మళ్ళీ ఆ వారసత్వం, ఆ సంస్కృతి ఆగిపోకుండా అది కొనసాగడానికి కావలసినటువంటి సాధన క్రమశిక్షణతో చెయ్యాలి. లేకపోతే కొన్నాళ్ళకి అవి పుస్తకాలకు పరిమితం విరిసిపోవడం ఏది? ఎక్కడో ఏదో పడవలో రాత్రి పడుకుని కాసేపు నీళ్లలో ఉండడానికి పెడతాం. ఏది నీకేం ఉండడానికి కొదవ? వరంగల్లో ఎన్ని విశ్రాంతి భవనాలు లేవు? రామప్ప దేవాలయాన్ని పిల్లల్ని తీసుకుని ఎందుకు వెళ్ళావు? భద్రకాళి దేవాలయానికి ఎందుకు వెళ్ళావు? 1000 స్తంభాల మంటపానికి ఎందుకు వెళ్ళావు? మిమ్మల్ని కాదు నేను ఆ మాట అంటున్నది. మీరు ప్రాజ్ఞులు, ఇంతకన్నా ఎక్కువ తెలుసు మీకు, ఇంతకన్నా ఎక్కువ చూశారు. వెళ్ళక పిల్లల్ని తీసుకెళ్ళన నాలాంటి వాడి గురించి నేను